దాన్ని ల్యాండ్ ఎవరిది, డివిజనల్ సర్వేని మండల్ సర్వేని కలిపేసి అసలు ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి పోయింది, ఎలా పోయింది, రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR అని అంటారు, దాంట్లో ఎవరి పేరు ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల్ని బెదిరింపులు ఎక్కువ గురి చేస్తున్నారు. ఇప్పుడు ఒక MRO ఉన్నారనుకమ్మా, MROని బెదిరించే రైట్ ఎవడుకుంది? MROని బెదిరిస్తే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమీడియట్ గా MRO గారి దగ్గర లెటర్ తీసుకొని నన్ను ఎత్తి బొక్కలు వేయాలి. అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటామేమో అనుకుంటూ రౌడీజానికి పాల్పడుతున్నారు. అదేమంటే ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళని నిన్ను ఫోన్లు చేసి బెదిరియటం. ఈ విష సంస్కృతి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చట్టాలు లేవా అంటే బోల్డ్ అని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం యాక్చువల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ఉంది. ఇది ఒక చట్టం మన చేతిలో ఉంది.